మన ఇండియన్ క్రికెట్ టీంలో ఎంతో మంది తోప్ బ్యాట్స్మెన్స్ వచ్చారు వెళ్ళిపోయారు కదా. సో మరి వాళ్ళలో కూడా ఇప్పటికి కూడా కొన్ని చెక్కు చెదరని రికార్డ్స్ని కూడా వాళ్ళు క్రియేట్ చేసి వెళ్ళిపోయారు. సో మరి దాంట్లో మనం ఇప్పటి వరకు ఓడిఐ క్రికెట్లో అత్యధిక ఆఫ్ సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్స్ ఎవరు ఇండియన్ క్రికెట్ టీంలో అనే దాని గురించి ఒకసారి చూస్తే ఈ లిస్ట్లో మరి టాప్ 5లో ఎవరున్నారు అనే దాని గురించి ఫస్ట్ చూద్దాం. అయితే మనం ఫస్ట్ 5th ప్లేస్ నుంచి వద్దాం. సో 5th ప్లేస్లో కన్నా మనం చూసుకుంటే మనకి ఇండియన్ క్రికెట్ టీంని ఒక లెవెల్కి తీసుకొచ్చిన కెప్టెన్ ఎవరన్నా ఉన్నారంటే అది సౌరవ్ గంగూలీ మాత్రమే. సో మరి సౌరవ్ గంగూలీ అతను బ్యాటింగ్లో చూసుకుంటే మొత్తం కూడా ఓడిఎస్లో 308 మ్యాచెస్ ఆడి ఏకంగా 71 ఆఫ్ సెంచరీస్ చేశాడు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి అతని కెప్టెన్గా మాత్రమే కాదు ఒక బ్యాట్స్మెన్గా కూడా ఎంత సక్సెస్ఫుల్ బ్యాట్స్మెన్ అనేది. సో దాని తర్వాత ప్లేస్లో చూసుకుంటే మనకి ఎంఎస్ ధోని కనిపిస్తాడు. సో ధోని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఏమేమి అచీవ్మెంట్ చేశాడు అనేది చిన్నపిల్లడినట్టుగా చెప్తాడు. సో కాబట్టి ఎంఎస్ ధోని ఇప్పటి వరకు చూసుకుంటే మొత్తం కూడా 347 ఓడిఐ మ్యాచెస్ ఆడితే వాటిలో 73 ఆఫ్ సెంచరీస్ చేశాడంటే అర్థం చేసుకోండి. అది కూడా లోవర్ ఆర్డర్లో వచ్చి మరి ఇన్ని ఆఫ్ సెంచరీస్ చేశాడు అంటే మరి ఒకవేళ కనుక టాప్ ఆర్డర్లో వచ్చినట్టయితే ఎన్ని సెంచరీలు చేసేవాడో సో అది మీ ఓకే, అది వదిలేస్తున్నాం. సో మరి దాని తర్వాత థర్డ్ ప్లేస్లో కన్నా మనం ఒకసారి చూసుకుంటే విరాట్ కోహ్లీ మొత్తం కూడా 302 ఓడిఐ మ్యాచెస్ ఆడితే దాంట్లో ఏకంగా 74 ఆఫ్ సెంచరీస్ చేయడం జరిగింది. అంటే ధోని కంటే ఒక ఆఫ్ సెంచరీ ఎక్కువ అనమాట. అయితే దాని తర్వాత రాహుల్ ద్రావిడ్ సినారో చూసుకుంటే మొత్తం ద్రావిడ్ 340 ఓడిఐ మ్యాచెస్ ఆడితే దాంట్లో ఏకంగా 82 ఆఫ్ సెంచరీస్ చేశాడు అనమాట. సో దీంతో సెకండ్ ప్లేస్లో అయితే ఉన్నాడు. సో మరి దాని తర్వాత ప్లేస్లో చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో సచిన్ టెండూల్కర్ ఇప్పటి వరకు 463 ఓడిఐ మ్యాచెస్ ఆడితే వాటిలో ఏకంగా 96 ఆఫ్ సెంచరీస్ అయితే చేయడం జరిగిందనమాట. సో మరి ఈ రికార్డ్ని అందుకోవడం సో మరి మన ఇండియన్ క్రికెట్ టీంలో దాదాపు ప్రజెంట్ అయితే అసాధ్యమనే చెప్పాలి. సో మరి మీకు తెలిసిన క్రికెటర్స్లో మరి ఎవరైనా సరే సచిన్ టెండూల్కర్ రికార్డ్ని బ్రేక్ చేయగల ఎబిలిటీ ఎవరికైనా ఉందా? సో ఉంది అనుకుంటే కింద కామెంట్ చేసేయండి.